అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, లోతైన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం చేసే ప్రతి పనికి, తీసుకునే ప్రతి నిర్ణయానికి అసలు కర్త ఎవరు? అంటే నిజంగా చేస్తున్నది ఎవరు? ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే మన జీవితాన్ని చూసే పద్ధతినే మార్చేస్తుంది. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం. సో, ప్రశ్న ఇదే: నిజంగా పనిచేస్తున్నది ఎవరు? మనసు వెంటనే అదేంటి నేనే చేస్తున్నాను అని చెప్పేస్తుంది. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఈ నేను ఎవరు? నిజంగా ఆ పనిని చేస్తున్నది ఎవరు? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్న మన అనుభవాన్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. మనందరికీ ఇది అనుభవమే కదూ. నిరంతరం ఏదో ఒకటి ఎంచుకుంటూ ఉండాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, సక్సెస్ అవ్వాలి, ఒక్కటే ప్రెషర్. భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి, తప్పులస్సలు జరగకూడదు. అబ్బా, ఎంత భారం! ఈ భారమంతా ఎక్కడ్నుంచొస్తుందంటే, నేనే కర్తను, అంతా నేనే చేస్తున్నాను అనే ఆ ఫీలింగ్ నుంచే. సరే, ఇప్పుడు మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. బహుశా మనం కర్త అని ఫీల్ అవ్వడమే ఒక పెద్ద భ్రమ ఏమో. ఈ ఆలోచన మన అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆలోచించండి. మనం ఈ భావనతో పుట్టలేదు. ఒక చిన్న పిల్లాణ్ణి చూస్తే వాళ్లకు నేను ఇది చేస్తున్నాను అనే ఫీలింగ్ అస్సలుండదు. పనులు సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఈ కర్త అనే కాన్సెప్ట్ మనం పెరిగే కొద్దీ సమాజం నుంచి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి నేర్చుకున్నది మాత్రమే. మన వేదాంతంలో దీన్నే అహంకారం అంటారు. అహంకారం అంటే కేవలం గర్వం, పొగరు అనే కాదు. దాని అసలైన లోతైన అర్థమేంటంటే, నేనే కర్తను అని నిరంతరం ఫీలవ్వడం. ప్రతి పనికి, ప్రతి ఫలితానికి నేనే బాధ్యుడిని అని బలంగా నమ్మడమన్నమాట. అయితే ఈ భ్రమ వల్ల ఏమవుతోంది? దాని పర్యవసానాలేంటి? ఈ కర్తాం అనే ఫీలింగ్ మన బాధలకి, మన దుఃఖానికి ఎలా మూలకారణమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ నేనే చేస్తున్నా అనే భావన ఎంత ప్రమాదకరమైనదో చెప్పడానికి మన మూల గ్రంథాలు ఒక పవర్ఫుల్ పోలికను వాడాయి. అది మన లోపల ఉన్న ఒక విషసర్పం లాంటిదట. అది ఉన్నంతకాలం నిజమైన శాంతి, ప్రశాంతత అనేవి అసాధ్యం అని గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అసలు ఆ విషసర్పం ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? ఇక్కడ చూడండి. మన మానసిక, ఎమోషనల్ బాధల్లో ఏకంగా 99%, 99% ఈ ఒక్క నమ్మకం వల్లే పుడుతుందట. అంటే మిగతా బయట కారణాల వల్ల వచ్చే బాధలన్నీ కేవలం 1% మాత్రమే. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా? ఆ విషసర్పం మన రోజువారీ జీవితంలో ఎలాంటి విషాన్ని చిమ్ముతుందో చూడండి. ఫెయిలవుతానేమోనన్న భయం, భవిష్యత్తు గురించి నిరంతర ఆందోళన, గడిచిపోయిన వాటి గురించి గిల్ట్ ఫీలవ్వడం, ప్రతిదాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలనే స్ట్రెస్, ఇవన్నీ కర్త అనే భారం నుంచి పుట్టినవే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ భారం నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. ఆ ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ఇప్పుడు చూద్దాం. అదేంటంటే, జీవితం కేవలం జరుగుతోంది. ఈ కొత్త వ్యూ యొక్క సారాంశం ఒక్కటే: పనులు మీచేత జరగట్లేదు, అవి మీ ద్వారా జరుగుతున్నాయి. అంటే ఈ శరీరం, ఈ మనస్సు కేవలం ఒక పరికరాలు, ఒక ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి అన్నమాట. వాటి ద్వారా ఆ శక్తి పనిచేస్తోంది. మనం ఆ శక్తికి ఏజెంట్లుగా కాకుండా కేవలం ఒక మాధ్యమంగా మారుతున్నాం. ఈ రెండు దృక్పథాల మధ్య తేడాను ఈ టేబుల్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఒకవైపు నా పనులు, నా కంట్రోల్ అంటూ భారంతో బ్రతకడం, మరోవైపు పనులు జరుగుతున్నాయి, అనుభవాలు వచ్చిపోతున్నాయి అనే తేలికైన అంగీకారంతో కూడిన జీవితం. ఇది భారం నుంచి స్వేచ్ఛలోకి మారడం లాంటిది. ఈ కొత్త దృక్పథానికి ఇదే ప్రధాన మంత్రం. ఇది కేవలం జరుగుతోంది, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇది నాకు ముందునుంచే జరుగుతోంది, నా తర్వాత కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ అవగాహన అహంకారం పట్టును పూర్తిగా సడలించేస్తుంది. చాలా బావుంది. కానీ ఈ ఫిలాసఫీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? ఇది కేవలం థియరీ మాత్రమేనా, లేక నిజంగా ఆచరించవచ్చా? సరే, ఇప్పుడు ఈ దృక్పథాన్ని మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావచ్చో చూద్దాం. నిజమైన సాధన అంటే గంటల తరబాడి పూజలు, కఠినమైన పద్ధతులు పాటించడం కాదు. అది మన ఆలోచన విధానంలో, మన దృక్పథంలో ఒక నిరంతర మార్పు. ప్రతి క్షణం నేను కర్తను కాదు, ఇది జరుగుతోంది అని గుర్తు చేసుకోవడమే అసలైన సాధన.
ఈ ప్రాక్టీస్ని మనం 3 సింపుల్ స్టెప్స్గా చెప్పుకోవచ్చు. మొదటిది గమనించడం. మనస్సులో, శరీరంలో ఆలోచనలు, పనులు జరగడాన్ని ఒక సాక్షిలా చూడటం. రెండవది వదిలేయడం. వాటిమీద ఇవి నావి అనే ఓనర్షిప్ని వదిలేయడం. ఇక మూడవది విశ్రాంతి తీసుకోవడం. అంతా దానంతట అదే జరుగుతోంది అనే ప్రశాంతమైన అవగాహనలో స్థిరపడటం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింటుంది. నేను కర్తను కాదు అంటే పనులు మానేసి ఖాళీగా కూర్చోవడం కాదు. దీని అసలు అర్థం అహంకారం యొక్క ఆ బరువు, ఆ ఒత్తిడి లేకుండా తేలికగా పనిచేయడం. ఇది పనుల నుండి స్వేచ్ఛ కాదు, పనులలో ఉంటూనే స్వేచ్ఛగా ఉండటం. ఇప్పుడు మనం దాదాపుగా ముగింపుకొచ్చేశాం. ఈ దృక్పథాన్ని అలవర్చుకోవడం వల్ల వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి? ఇది మనకు ఎలాంటి స్వేచ్ఛనొస్తుంది? చివరిగా ఈ విశ్లేషణ మొత్తానికి సారాంశం ఒక్కటే. మనల్ని పట్టి పీడిస్తున్న ఆ అహంకారమనే విష సర్పం నుంచి విముక్తి పొందడమే మన అన్ని రకాల బాధల నుంచి నిజమైన విముక్తి. భయం, ఆందోళన, గిల్ట్ ఇలాంటి మానసిక సంకేళ్ల నుంచి శాశ్వతమైన స్వేచ్ఛ. వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ చేస్తున్న పనులకు నిజంగా కర్త కాకపోతే, ఈ క్షణంలో ఇప్పుడే ఏ భారం నుండి, ఏ ఆందోళన నుండి, ఏ భయం నుండి తక్షణమే విముక్తి పొందుతారు?